ఎత్తరా కాలర్ ఎత్తరా అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఫుల్ సాంగ్ వీడియో అలాగే షూటింగ్ బియాండ్ సీన్స్ తో కలిసి రిలీజ్ అయితే చేశారు. సాంగ్ చూసిన తర్వాత ఇంత నీరసమైన సాంగ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఒప్పుకున్నారు, హరీష్ శంకర్ గారు ఎలా తీశారు అనేది ఇప్పటికీ నాకు డౌట్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే స్క్రీన్ మీద ఊగిపోవాలి, స్క్రీన్లు ఊగిపోయే బీట్స్ ఉండాలి. ఆ సాంగ్ విన్నారా మీరు? అసలు ఊపే లేదు సాంగ్లా. ఇంకా స్క్రీన్ మీద జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లా ఎగురుతారు? ఒక మాస్ హీరోని తీసుకొచ్చి ఇలాంటి నీరసమైన సాంగ్లో ఇరికించారే అని చెప్పి ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. కాలర్ ఎత్తర్ అనే సాంగ్ నేను స్పెషల్గా కనెక్ట్ అయిపోయా ఆ వర్డ్కి. అరే బాగా ఉంటుందేమో సాంగ్, ఊపొచ్చే విధంగా ఫ్యాన్స్ని ఊపిచ్చే, థియేటర్లో దద్దరిల్లిపోయి ఊగే విధంగా ఉంటుందేమో అని చెప్పి ఫుల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆ ప్రోమో చూసి కూడా. బట్ తీరా సాంగ్ చూస్తే మాత్రం మొత్తం నిరాశ అయితే చేశాడు మన హరీష్ శంకర్. సో ఇదే సాంగ్ని కానీ మన తమన్ గారికి ఇచ్చుంటే మంచిగా బీట్స్తో కొట్టేటోడు అనిపించింది. సో ఇంత మంచి పాట చాలా బాగుంది. బట్ ఆ బీట్స్ అనేవి ఇంకా యాడ్ అయి ఉంటే ఒక లెవెల్లో ఉండేది, ఊగిపోయేది స్క్రీన్. మీకు ఎలా అనిపించింది పాట? నాకైతే ఇలానే అనిపించింది. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.